హయత్ నగర్లోని ప్రియదర్శిని కాలనీలో కందాల మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు శ్రీలత, నిఖిత, మోహిత్ రెడ్డి, దినేష్ నూతనంగా ఏర్పాటు చేసిన డిఎండి స్పోర్ట్స్ జోన్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, కళ్లం నవజీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై స్పోర్ట్స్ జోన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హయత్ నగర్లో స్పోర్ట్స్ జోన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నిర్వాహకులు మాట్లాడుతూ స్పోర్ట్స్ జోన్లో బాక్స్ క్రికెట్, ఫుట్బాల్, బ్యాడ్మింటన్, పిక్కీ బాల్ వంటి క్రీడలు ఆడుకోవచ్చు అని తెలిపారు. క్రికెట్ కిట్టు తామే అందజేస్తామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. ఇతర ప్రాంతాలతో పోలిస్తే అందుబాటు ధరలలో అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. సమీప కాలనీల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8096191666 ఫోన్ నంబర్లో సంప్రదించాలని కోరారు. ప్రాంతాల్లో డిఎండి అండ్ స్పోర్ట్స్ సంబంధించి అందరూ బాక్స్ క్రికెట్ లాంటివి పెడుతుంటారు. దీంట్లో వినూత్నంగా షటిల్, పికిల్ బాల్ ఇవన్నీ కూడా పెట్టడానికి ముందుకొచ్చిన మోహిత్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మన్సూరాబాద్ డివిజన్ హైత్నగర్ ప్రాంతాల్లో పెట్టినందుకు. చాలామంది క్రికెట్ ప్రియులకు కానీ ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ గ్రౌండ్స్ లేవు. ఎక్కడ స్కూల్కి పోయినా కూడా కాలనీలలో కూడా గ్రౌండ్స్ లేని పరిస్థితుల్లో ప్రైవేట్గా పెట్టి ప్రోత్సహించడానికి వచ్చారు. ఈ ప్రత్యేకంగా ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు చెప్పినాం జీవన్ మేము ఇవి గవర్నమెంట్ గతంలో కూడా టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ప్రోత్సహించాలని, దీనికి కమర్షియల్ కరెంట్ కాకుండా రెసిడెన్స్ కరెంట్ ఇచ్చినట్టయితే, ఎందుకంటే దీంట్లో మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, వీళ్ళకి లాభాపేక్ష అయితే ఏముండదు. దీంట్లో మిగులు కంటే స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీళ్ళు చేయడం జరుగుతుంటుంది. ఇందులో ప్రత్యేకంగా ఇలాంటివి ఎంకరేజ్ చేసినట్టయితే డ్రగ్స్కి సంబంధించి పిల్లలు ఖాళీగా ఉంటే డ్రగ్స్కి అలవాటు లేకపోతే అటు కాకుండా ఇక్కడ స్పోర్ట్స్ ఆడటానికి ప్రత్యేకంగా ఉంటుంది, ఫిట్నెస్ పరంగా ఉంటుంది. ఇళ్ళలో కూర్చుంటే సెల్కి అలవాటు కాకుండా ఈ స్పోర్ట్స్ తోటి అనేక రకమైనటువంటి హెల్త్కి సంబంధించిన అనేక రకాలైన మంచి పనులు జరుగుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేసేందుకు ప్రభుత్వం కూడా ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా ఇదే విధంగా కరెంటుకి సంబంధించి, ట్యాక్స్లకు సంబంధించి, జిహెచ్ఎంసీకి సంబంధించినవి అనేక ఉంటాయి. అవన్నీ కూడా తీస్తే ఇలాంటి స్పోర్ట్స్ ఎంకరేజ్ చేసేందుకు, ఎందుకంటే దాదాపు ఈ కమర్షియల్ కట్టుకుంటే నెలకు 50-60 లక్షలు ఇన్కమ్ వచ్చేదాన్ని స్పోర్ట్స్కు ఎంకరేజ్ చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.